హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. సలేశ్వరం యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. దక్షిణాది అమరనాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతరకు సర్వం సిద్ధమైంది. ఏటా చైత్ర పూర్ణిమ నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నేటి నుంచి 3 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు, యాత్రికులు తరలి వస్తుంటారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో నల్లమల అడవిలో సందడి వాతావరణం నెలకొంది. ఇక అటవీశాఖ అధికారులు, చెంచు సంఘాల నాయకులు అడవి మార్గంలో ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, బీడీ, చుట్టా, సిగరెట్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించామని అధికారులు తెలిపారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని దట్టమైన అడవిలో జరిగే ఈ సలేశ్వరం జాతరకు వెళ్లాలంటే గుట్టలు, లోయలో సాహస యాత్ర చేయాల్సిందే. ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతాల్లో సహజ సిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ 4 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి లింగమయ్యను దర్శించుకోవాలి. అందుకే అనారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులు, బాలింతలు, చిన్నారులు సలేశ్వరం జాతరకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీశైలం హైదరాబాద్ పరిసర రహదారిలో ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి వెళ్ళాలి. 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వర క్షేత్రం ఉంటుంది. 10 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది. నిజాం విడిది నుంచి ఎడమవైపున 23 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడ రాంపూర్ చందుపెంట వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి. అక్కడి నుంచి సలేశ్వరం జలపాతం చేరుకోవడానికి 4 కిలోమీటర్ల దూరం నడవాలి. అలాగే లింగాలలోని కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద తేరును భక్తులు దర్శించుకొని లింగాల నుంచి వయా అప్పాయిపల్లి మీదుగా గోర్జా గుండాల వరకు వాహనాల ద్వారా అటు నుంచి 15 కిలోమీటర్లు కాలినడకన సలేశ్వరంకు వెళ్ళవచ్చు. సలేశ్వరం క్షేత్రానికి నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి డిపోల నుంచి ప్రత్యేక బస్సులను అధికారులు నడిపిస్తున్నారు. అచ్చంపేట నుంచి మొదటి బస్సు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుండగా చివరి బస్సు సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. ఈ బస్సు ద్వారా అప్పాపూర్ పెంట వరకు చేరుకొని అక్కడి నుంచి ఆటోలో సలేశ్వరం వెళ్ళవచ్చు. సో ఫ్రెండ్స్, సలేశ్వరం లింగమయ్య గురించి మీకు చెప్పనవసరం లేదు. నల్లమల అడవిలో, దట్టమైన అడవిలో ఈ క్షేత్రం అనేది ఉంది. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.